శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ ఎంత ఘోరంగా చనిపోయాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. శివాజీ కొడుకు శంభాజీ మొఘల్ చక్రవర్తి గుండెల్లో దడ పుట్టించాడు. మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్యాన్ని కూల్పేయేలా చేశాడు. శంభాజీ పదే పదే దాడి చేయడంతో ఔరంగజేబ్ ప్రశాంతంగా నిద్రపోలేదు. అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అయితే క్రూరుడైన ఔరంగజేబ్ కి ఒక విషయం బాగా అర్థమైంది. శంభాజీని డైరెక్ట్ గా ఓడించడం సాధ్యం కాదనే విషయం ఔరంగజేబ్ కి బాగా తెలుసు. అందుకే శంభాజీని తెలివిగా వెన్నుపోటు పొడిచాడు. శంభాజీ చనిపోయిన తర్వాత మరాఠీల పరిస్థితి ఏమైంది, ఔరంగజేబ్ మనల్ని ఏ విధంగా ఆక్రమించుకోవడానికి మన మతాన్ని మార్చడానికి ట్రై చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద కామెంట్ సెక్షన్ లో జై శివాజీ అని తప్పకుండా కామెంట్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ ముత్తు కొల్లూరి. ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ తండ్రికి తగిన తనయుడు. ఆయన్ని ఓడించడం ఔరంగజేబ్ కి కలలో కూడా సాధ్యం కాలేదు. అందుకనే వెన్నుపోటు పొడిచాడు. మొఘల్సే భయంతో వణికిపోయేలాగా శంభాజీ చేయగలిగాడు. అయితే తన వాళ్ళే తనని మోసం చేయడంతో శంభాజీ మొఘల్స్ చేతిలో చనిపోయాడు. మొఘల్ సర్దార్ ముకరం ఖాన్ వేలాది మంది సైనికుల్ని తీసుకొని శంభాజీని బందీగా చేశాడు. ఆయన్ని మోసం చేసి పట్టుకొని ఔరంగజేబ్ ముందు నిలబెట్టాడు. శంభాజీ ఏమాత్రం భయపడకుండా ఔరంగజేబ్ ముందు వెన్ను విరుచుకొని నిలబడ్డాడు. మరణం ఎదురైనప్పుడు మనిషి ఏం చేయడానికైనా వెనకాడాడు. కానీ శంభాజీ ఏమాత్రం భయపడలేదు. భారతీయ ధర్మాన్ని కాపాడడానికి తన శరీరంలో కంటి నుంచి కాలు దాకా ప్రతి అంగాన్ని, ప్రతి మాంసపు ముద్దను ముక్కలు ముక్కలుగా సమర్పించినాడు. శంభాజీ శరీరంలోనే చివరి రక్త బుట్టును సైతం తన ధర్మం కోసం అభిషేకం చేసిన మహావీరుడు. శంభాజీ ఈ దేశంలో ఔరంగజేబ్ క్రూరత్వానికి ప్రతీకాష్ట శంభాజీని హతమార్చడం. ఒక్కసారి ఊహించండి, కనుగుడ్లను పీకేసి చేయిలను కాళ్ళను నరికేసి ఇస్లాంలోకి మారమన్నారు. ప్రాణం తీయకుండా ఒక్కొక్క అంగాన్ని నరుకుతున్నారు. తన ఎదుటే తన శరీర మాంస ఖండాలను కుక్కలు పీక్క తింటున్నాయి, రక్తం నంజుకుంటున్నాయి. అయినా తన ధర్మాన్ని వీడలేదు. శత్రు మూకల ముందు తలవంచలేదు. సామాన్యుడికి ఎవరికైనా సాధ్యమైన శివాజీలు శంభాజీలు ఈ దేశపు నిజమైన ధర్మానికి ప్రతీకలు. శంభాజీని పట్టుకున్న తర్వాత ముకరం ఖాన్ చాలా బాధపడ్డాడు. ఔరంగజేబ్ కు అప్పజెప్పేదాకా కూడా అతడికి పెద్ద టాస్కే. ఎందుకంటే గెరిల్లా యుద్ధంలో తండ్రిని మించిన వాడు తనయుడు. దీంతో అతి భారీ ఇనుప గొలుసులతో బందీగా చేశాడు. ఆ తర్వాత ఔరంగజేబ్ దగ్గరికి తరలించాడు. అప్పటికే మరాఠీలను జయించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్న ఔరంగజేబ్ గెలుపుకి ఆ దూరంలోనే ఉండిపోయాడు. శివాజీ చనిపోయాడని తెలిసిన మరుక్షణమే జస్ట్ చిటికెలో శంభాజీని గెలిచి మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొని తన కళ నెరవేర్చుకుందామని 1681లో దక్కన్ మీదకు ఉరుకుల పరుగుల మీద వచ్చిన ఔరంగజేబ్ దాదాపు 25 ఏళ్ల పాటు అక్కడే యుద్ధాల్లో మునిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా మరాఠీలు ఔరంగజేబ్ వశం కాలేదు. శంభాజీని ఎత్తిన చెక్క టోపిని పెట్టి అతని తోటి ఖైదీలను బఫున్లులాగా తయారు చేసి నానా రకాలుగా అవమానించి గాడిదలపై ఎక్కించి డ్రమ్ములు వాయించుకుంటూ మొఘల్ శిబిరమంతా ఊరేగించి ఆ తర్వాత దర్బార్కు తీసుకొని రావాలని ఔరంగజేబ్ ఇచ్చిన ఆదేశం. వేషాలు వేసి ఊరేగించడం ద్వారా శంభాజీని అతని అనుచరులను దారుణంగా అవమానించారు. సైనికుల మధ్య తిప్పుకుంటూ వారి చేత ఇనుప సువ్వలతో దారుణంగా కొట్టించారు. శంభాజీ కనుగుట్లలో పొడిపించాడు. అతడి అనుచరుడు కవి కలశ్ నాలుక తెగ్గోశారు. శంభాజీ అతడి అనుచరుల కాళ్ళు చేతుల గోర్లను నరికేశారు. శరీరంలో మాంస ఖండాలను వేరువేరుగా, ఎముకలను వేరువేరుగా, ముద్దలు ముద్దలుగా, ముక్కలు ముక్కలుగా చేసి కుక్కలకు ఆహారంగా పడేశారు. వీళ్ళ మాంస ఖండాలను మొత్తం కుక్కలు 3 వారాల పాటు తింటూనే ఉన్నాయి. తలను నరికేసి ఆ తలలో గడ్డిగాదం నింపి దక్కన్లోని అన్ని ప్రధాన నగరాల్లో తిప్పారు. మరణం కళ్ళెదుడే ఉన్నప్పటికీ శంభాజీ ఏమాత్రం భయపడలేదు. నన్ను క్షమించండి, వదిలిపెట్టండి అని శత్రువులను కోరలేదు. ఔరంగజేబ్ దర్బార్లోనే ఔరంగజేబ్ ని తీవ్రంగా అవమానించాడు. తన దర్బార్లోనే తన మినిస్టర్స్ ముందు అవమానించడంతో ఔరంగజేబ్ తట్టుకోలేకపోయాడు. అతని ఆదేశంతో మెల్లమెల్లగా నరకం చూపిస్తూ శంభాజీని చంపారు. సైనికులు అతని గాయాల మీద కారం చల్లారు, ఉప్పు వేశారు, కళ్ళలో కారం వేసి జుట్టు పీకేశారు. హిందూ ధర్మాన్ని స్థాపించడానికి తన తండ్రి ఏ విధంగా అయితే ప్రాణాలను అర్పించాడో అదే విధంగా శంభాజీ కూడా తన ప్రాణాలని అర్పించడానికి సిద్ధమయ్యాడు. 1 కాదు 2 కాదు 40 రోజుల పాటు నరక యాత్రను అనుభవించాడు. చివరికి 11 మార్చ్ 1689 అమావాస్య రోజున శంభాజీని క్రూరత్వంగా హత్య చేశారు. అక్కడితో మొఘల్స్ ఆగిపోలేదు. శంభాజీ మహారాజ్ భార్య యేషుబాయ్, శంభాజీ మహారాజ్ కొడుకు 7 సంవత్సరాల వయసున్న సాహు మహారాజ్ ని బందీలుగా చేశారు. మొఘల్స్ చేసిన ఈ దాడిలో శంభాజీ చిన్న తమ్ముడు రాజారాం మహారాజ్ బయటపడ్డారు. కానీ శంభాజీ చనిపోయారనే విషయం తెలిసిన మరాఠా సామ్రాజ్యం మొత్తం చీకటిమయమైంది. ఒకవైపు ఔరంగజేబ్ 9 లక్షల అతిపెద్ద భారీ సైన్యం, మరోవైపు కేవలం 20,000 సైన్యం కలిగిన మరాఠా సామ్రాజ్యం. మరి ఇలాంటి టైంలో మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడే వాళ్ళు
వాళ్ళు ఎవరు? ఆ టైంలో మరాఠా సామ్రాజ్యాన్ని 19 ఏళ్ల ఛత్రపతి రాజారాం మహారాజ్ పరిపాలిస్తున్నాడు. ఆయన సంభాజీకి చిన్న తమ్ముడు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇద్దరు మహావీరులు ఎంట్రీ అయ్యారు. వాళ్ళే శాంతాజీ దోర్పాడే, దానాజీ జాదవ్. వీళ్ళిద్దరు కూడా శివాజీ మహారాజ్ ని స్ఫూర్తిగా తీసుకొని రాజారాంకి దక్కన్గా నిలిచారు. మరోవైపు ఔరంగజేబ్ మాత్రం అఖండ భారతాన్ని తన చేతిలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కేవలం మరాఠా సామ్రాజ్యాన్ని మాత్రమే అతను ఓడించలేకపోతున్నాడు. ఈ మరాఠాలను కూడా మట్టు పెడితే ఇక అఖండ భారతం మొత్తం తన చేతిలోకి వచ్చేస్తుంది. అందుకే మరుసటి రోజు జులిఫర్ ఖాన్, ముక్బర్ ఖాన్, గజియావుద్దీన్, షావుద్దీన్ ఖాన్ వంటి మహావీరులను రంగంలోకి దింపాడు. వీళ్లతో పాటు 9 లక్షల సైన్యాన్ని తీసుకొని మరాఠాలను అంతం చేయడానికి బయలుదేరాడు. కానీ మరాఠాలు మాత్రం తమ రాజుగారి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని కలలు కంటూ ఉన్నారు. ఔరంగజేబ్ తన సైన్యాన్ని తీసుకొని తులాపూర్ అనే ప్లేస్ కి వచ్చాడు. ఇదే ప్లేస్ లో ఔరంగజేబ్ శంభాజీని క్రూరత్వంగా హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న శాంతాజీ దోర్పాడే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తనతో పాటు కొంతమంది సైన్యాన్ని తీసుకొని ఔరంగజేబ్ తో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఆగస్టు 1689 టైంలో 2000 మంది మరాఠీ సైనికులు ఔరంగజేబ్ సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. ఈ వీరులు మొగుల్స్ ప్రాణం తీసి వాళ్ళ గుండెలో వణుకు పుట్టించారు. మరాఠీ సైనికులు ఈ విధంగా గొరిల్లా యుద్ధం చేయడంతో మొగుల్ సైన్యం భయపడిపోయింది. ఒకవైపు మొగుల్ సైన్యం ఔరంగజేబ్ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నిస్తుంటే మరొక వైపు ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన మరాఠీలు మొగుల్స్ మీద దాడి చేస్తూ ఉన్నారు. వాళ్ళ దాడికి తట్టుకోలేక ఔరంగజేబ్ అక్కడి నుండి పారిపోయాడు. ఈ దాడిలో ఔరంగజేబ్ ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ మొగుల్ సైన్యం పరువు గంగపాలైంది. ఔరంగజేబ్ చనిపోయిన తన సైన్యాన్ని చూసి ఇది జరిగిన 2 రోజులకే మరాఠీ సైన్యం ఒక తుఫాను లాగా రాయగడ్డ మీద విరుచుకుపడింది. అప్పటికే అక్కడ మొగుల్ సైనికులు జులిఫర్ ఖాన్ పరిపాలిస్తూ ఉన్నాడు. మొగుల్ సైన్యం రాయగడ్డలో ఉండడంతో వాళ్ళను అంతం చేసే వరకు నిద్రపోమని మరాఠీలు శపథం చేశారు. శాంతాజీ నాయకత్వం వహిస్తూ ఉంటే మొగుల్ సైన్యం మీద మరాఠీలు విరుచుకుపడ్డారు. మొగుల్ సైన్యాన్ని ఓడించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని గుర్రాల మీద దోచుకొని మరాఠీలు తిరిగి తమ రాజ్యానికి వెళ్లిపోయారు. ఇలా మరాఠీలు ఎప్పుడు సమయం దొరికినా సరే మొగుల్ సైన్యాన్ని చీల్చి చిన్నాడుతూ ఉండేవారు. శంభాజీ మహారాజ్ ని మోసం చేసి పట్టుకున్న ముక్బర్ ఖాన్ మహారాష్ట్రలో ఉన్న కోల్హాపూర్ అనే ప్రాంతానికి సుబేదార్ గా నియమించడమే కాకుండా అతనికి 50,000 నగదు బహుమతిగా కూడా ఇచ్చాడు ఔరంగజేబ్. కానీ శంభాజీ చనిపోయిన తర్వాత మరాఠీలు ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ తమ శంభాజీ మహారాజ్ చావుకి కారణమైన వాళ్ళని చంపకుండా వదిలిపెట్టలేరు. ముఖ్యంగా ముకరబ్ ఖాన్ అంతు తేల్చకుండా వదిలిపెట్టకూడదని వాళ్ళు డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 1689లో ముకరబ్ ఖాన్ స్థావరం మీద మరాఠీలు దాడి చేశారు. ఇలా ముకరబ్ ఖాన్ ని వెంటాడి చంపేశారు. మరాఠీలు 1961లో రాజారాం మహారాజ్ శాంతాజీని మరాఠీ సైన్యానికి సేనాధిపతిగా నియమించారు. సేనాధిపతిగా నియమించిన వెంటనే కేవలం మొగుల్స్ మాత్రమే తన టార్గెట్ గా చేసుకున్నాడు శాంతాజీ. ఔరంగజేబ్ సైన్యంతో తను చేసిన దాడులు అన్ని ఇన్ని కాదు. మునుపూర్, నందుబార్, సతారా ఇలా మొగుల్ స్థావరాలన్నిటి మీద శాంతాజీ దాడులు చేసి మొగుల్స్ గుండెల్లో రైలు పరిగెత్తించాడు. అఖండ భారతాన్ని తన గుప్పెట్లో పెట్టాలనుకున్న ఔరంగజేబ్ మరాఠీల వల్ల మాత్రం 3 చెరువుల నీళ్లు తాగాడు. 27 సంవత్సరాల పాటు మరాఠీలను తప్పించుకుంటూ తిరిగాడు. మరాఠీల చేతుల్లో మొగుల్స్ ఓడిపోతూ ఉండడం చూసి ఔరంగజేబ్ చివరికి అదే బాధతో చనిపోయాడు. మరాఠీలు ఔరంగజేబ్ ఢిల్లీకి తిరిగి వెళ్లేలా ఎప్పుడూ అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. తమ మహారాష్ట్ర మట్టిలోనే ఔరంగజేబ్ కలిసిపోయేలా చేశారు. అఖండ భారతాన్ని గెలుచుకోవాలనే ఔరంగజేబ్ కల కలగానే మిగిలిపోయింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. తప్పకుండా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మీ హిందూ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.